హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి మా బాబుకి నేను ఏ ప్రొడక్ట్స్ వాడతాను అనేసి నాకు చాలామంది అడిగారండి, ఏ ప్రొడక్ట్స్ వాడతావు అనేసి. అయితే ఈరోజైతే ఈ వీడియో చేయటానికి కుదిరింది. చాలా డేస్ అయిపోయిందని నాకు తెలుసు, కానీ ఇప్పటికీ చేస్తున్నాను. అందరూ ఏమనుకుంటారంటే బేబీ ప్రొడక్ట్స్లో పెర్ఫ్యూమ్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ లేకపోతే సరిపోతుంది అనుకుంటారు, కానీ కాదండి. చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి బేబీ ప్రొడక్ట్స్లో ఉండకూడనివి చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడు వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. కొన్ని ప్రొడక్ట్స్ ఫీనాక్స్ ఇథనాల్ కూడా అసలు ఉండకూడదండి. నాకు 3rd మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫుల్ వామిటింగ్స్. 3rd మంత్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి 8th మంత్ ఎండింగ్ వరకు నేనైతే విపరీతంగా రీసెర్చ్ చేశానండి. ఏ ప్రొడక్ట్స్ మంచివి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అనేసి. నేను అందులో మెయిన్ తెలుసుకుంది ఫీనాక్స్ ఇథనాల్ అనేది అస్సలు ఉండకూడదని తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నానండి. లేనిది నేను ఎలా రీసెర్చ్ చేశాను అనేది. నేనైతే మాస్టర్స్ ఇన్ సైన్స్ చేశాను. నాన్ కోర్ వచ్చేసి బాటనీ అండి. సో నేను అటు న్యాచురల్ ప్రొడక్ట్స్ని ఇటు సైన్స్ని రెండింటిని మిక్స్ చేసేలాగే ఉండాలి అనే ఉద్దేశంతో నేను దగ్గర 7-8 మంత్స్ అయితే నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఎలా రీసెర్చ్ చేశాను, నేను ఆ ఇంగ్రీడియంట్స్ మంచివో కాదో ఎలా తెలుసుకున్నాను అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి. నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు ప్రమోషన్ వీడియో వచ్చేంత ఛాన్స్ అయితే లేదు. నేను ఇంకా అంత డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పటి వరకు బాబుకైతే లోషన్ రాయలేదండి. ఏదైనా నాకు లోషన్ రాయాలి అనిపించినా కూడా నేను ఆయిలే రాసాను, కానీ ఇప్పటి వరకు లోషన్ అయితే రాయలేదు. డ్రై స్కిన్, సో నేను దానికి తగినట్టు అయితే బేబీ ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సోప్ కూడా pH మ్యాచ్ అయ్యేలాగే తీసుకున్నానండి. నేను బాబుకి అయితే ఇప్పటి వరకు లోషన్ అయితే నిజంగా రాయలేదు. ఏ అవసరం వచ్చినా కూడా నేను ఆయిలే రాసాను, కానీ లోషన్ అయితే రాయలేదు. షాంపూ కూడా నేను చాలా కేర్ఫుల్గా తీసుకున్నాను. నెక్స్ట్ పౌడర్ వచ్చేసి టాల్క్ అండి. టాల్క్ లేని పౌడర్ నేను సెర్చ్ చేయడానికి నాకు చాలా డేస్ పట్టేసింది. నేను 1.5 year వరకు నేను బాబుకి పౌడర్ కూడా రాయలేదు. తర్వాత సమ్మర్ సీజన్ వచ్చింది కదా, ఇంకా బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. నైట్ టైం కొంచెమైనా రీఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే పౌడర్ అయితే రాశాను. నెక్స్ట్ నేను బాబుకి ఎప్పుడు కూడా కాటుకు అనేది అసలు పెట్టలేదండి. బిలీవ్ మీ, నేను అసలు కాటుకు కూడా స్టార్టింగ్లో తీసుకున్నాను. ఈ కాటుక కాటుక ఎప్పుడు చేయలేదండి. నేను చాలా ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాలనుకుంటాను మీ అందరికీ కూడా. చాలా ప్రొడక్ట్స్ వెనకవతల ఇంగ్రీడియంట్స్ రాయట్లేదండి. దయచేసి వాళ్ళు ఇంగ్రీడియంట్స్ రాయని ప్రొడక్ట్స్ మాత్రం మీరు తీసుకోకండి. ఇంకేదైనా ప్రోడక్ట్ కావాలంటే కొంచెం ఓపిక్గా సెర్చ్ చేసుకోండి. చాలా ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు నేను ఏం చేశాను అంటే, ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, నేను ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేసి కిందన వాళ్ళు రివ్యూస్ ఫొటోస్ పెడతారు కదండి, ఆ ఫొటోస్లోకి వెళ్ళి ఎవరైనా ఇంగ్రీడియంట్స్ కనబడేలా ఫోటో పెట్టారేమో అని చూసుకొని ఆ ఇంగ్రీడియంట్స్లో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేను సెర్చ్ చేసి అది కరెక్టా కాదా అనేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్లో 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 10 ఇంగ్రీడియంట్స్ మీద నేను రీసెర్చ్ చేసి ఆ 10 ఇంగ్రీడియంట్స్లో ఒక్కటి బాగాలేకపోయినా కూడా నేను ఆ ప్రోడక్ట్ అయితే వాడలేదు ఇప్పటి వరకు. ఇంత కేర్ఫుల్గా నేను ప్రోడక్ట్ని సెర్చ్ చేసుకున్నాను. ఒకటి మనం ఆయుర్వేదిక్ కాటుకని వాడతాం కదా, దయచేసి ఆ ఆయుర్వేదిక కాదా నిజంగా కనుక్కోండి. నేను ఇలానే ఒక ఆయుర్వేదిక్ కాటుక వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెట్టండి అని మెసేజ్ చేస్తే, ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఆఖరిలో ఈడిటీఏ ఉందండి. నిజంగా ఈడిటీఏ మన కళ్ళకి అంత మంచిదేనా? మా పెద్దవాళ్ళు పెట్టారు కదా, మాకేం కాలేదు అని అనకండి. ఎందుకంటే పూర్వం అంత ఆర్గానిక్కే ఉండేది. ఇంట్లో తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో తయారు చేయట్లేదు. మెయిన్ అంత ఆర్గానిక్ దొరకట్లేదు, ఎక్కడ కూడా కల్తీ అయిపోతుంది. సో నేను ఇప్పటివరకు కాటుకు కూడా పెట్టలేదు. చాలా షాంపూస్కి కానీ చాలా సోప్స్కి కానీ నేను నిజంగా మెయిల్స్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్లో మెసేజ్ అయితే చేసి ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ తెలుసుకున్నాక మాత్రమే నేనైతే కొనకూడదని డిసైడ్ అయ్యాను. ప్రెజెంట్ అయితే నేను బాబుకి ఇది కవర్ అయితే లేదు, మామ్ అండ్ వరల్డ్ సోప్ అయితే వాడుతున్నాను బాబుకి. ఈ కవర్ ఎక్కడో మిస్ అయిందండి. మామ్ అండ్ వరల్డ్ సోప్ అయితే వాడుతున్నాను. ఇది pH బేస్ అనమాట. ఇందులో షీ బటర్ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా మా బాబుకి
డ్రై స్కిన్. సో నేను ఆ ఉద్దేశంతో డ్రై స్కిన్ కాబట్టి నేను దాన్ని కొంచెం వెట్గా ఉంచాలి. వింటర్లో మరీ దారుణంగా ఉంటుంది కదా డ్రై స్కిన్ వాళ్ళది. అందుకని నేను మామ్ అండ్ వరల్డ్ షీ బటర్, కోకో బటర్ ఇవన్నీ ఉండేలా చూసుకున్నాను. నెక్స్ట్ నేను బాబుకి పౌడర్ చెప్పాను కదా 1.5 year వరకు వాడలేదు. 1.5 year తర్వాత నాట్ హ్యాబిట్ కుషా బేబీ పౌడర్ అయితే వాడుతున్నానండి. మీకు కనిపిస్తుందా క్లియర్గా చూడండి. నాట్ హ్యాబిట్ కుషా బేబీ పౌడర్ అయితే వాడుతున్నాను. ఇది కూడా 1.5 year తర్వాతే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నేను బాబుకి ఆయిల్స్ ఏం వాడతాను అనేసి నన్ను మామూలుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడుగుతారు. నేనైతే వింటర్ మసాజ్ ఆయిల్, సమ్మర్ మసాజ్ ఆయిల్ వాడుతున్నాను. వాళ్ళు ఆడినాటికి మెయిన్గా మా బాబు ఆడినాటికైతే ఖచ్చితంగా నైట్ మసాజ్ చేయకపోతే మాత్రం చాలా రిస్క్ అయిపోద్ది. నాకు ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదు. సో నేను అందుకనే వింటర్ మసాజ్ ఆయిల్, అది కూడా నాట్ హ్యాబిట్ వాడిది. మీకు కనిపిస్తుందా నాట్ హ్యాబిట్ వింటర్ మసాజ్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఎయిర్ కూడా నేను నాట్ హ్యాబిట్ వింటర్ ఎయిర్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. కంపల్సరీగా ఇదే వాడుతాను నేను. సమ్మర్లో సమ్మర్ మసాజ్ ఆయిల్, సమ్మర్ ఎయిర్ ఆయిల్ అయితే వాడతాను. కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం నేను ఖచ్చితంగా వింటర్ ఆయిల్స్ అయితే ఆర్డర్ చేసుకుంటాను. ఇదే అప్లై చేస్తాను బాబుకి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం వింటర్లో ఎక్కువ కపాలు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి కూడా ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందని ఉద్దేశంతో నేనైతే ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను షాంపూ వచ్చేసి ఇండిమామ్ వారి షాంపూ అయితే వాడుతున్నాను. హెర్బల్ న్యాచురల్ షాంపూ అయితే వాడుతున్నాను. టియర్ ఫ్రీ ఎలా అంటే ఇది pHని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇది టియర్ ఫ్రీ, చాలా తక్కువ కెమికల్స్తో, ఎక్కువ న్యాచురల్ ప్రొడక్ట్స్తో ఉంటుంది. బాగా పనిచేస్తుంది బాబు ఎయిర్కి కూడా. మనం ఎంత ఎయిర్ అనేది మనం ఫస్ట్ పిల్లలకి మౌత్ ద్వారా మనం ఇచ్చే ఫుడ్ మాత్రమే హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుందండి. సో మనం ఎక్కువగా ఫుడ్ మనం ఇచ్చే దాంట్లోనే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కానీ, కాల్షియం కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఎక్కువ ఉండేలా చూసుకుంటే వాళ్ళ బోన్ కానీ వాళ్ళ బ్రెయిన్ కానీ బాగా పనిచేస్తుంది. ఇవే నేను వాడుతాను.